ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని కర్తవ్య భవనాన్ని ఈరోజు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అశ్లీల కాంటెంట్ను ప్రదర్శించినందుకు గాను 43 ఓటీటీ ప్లాట్ఫామ్స్ను నిషేధించామని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బీహార్ ఎన్నికల జాబితాలో చేపట్టిన ఎస్ఐఆర్ సవరణలపై విపక్షాల నిరసనలతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉత్తరాఖండ్లో నిన్న ఆకస్మిక వరదలు సంభవించిన దరాలి ప్రాంతంలో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కైలాస్ మానస్ సరోవర యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని సెంట్రల్ విస్టా విస్తరణలో భాగంగా నిర్మించిన కర్తవ్య భవనాన్ని ఈరోజు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్రజాసేవ పట్ల దృఢ సంకల్పానికి, నిరంతర కృషికి ఈ భవనం ఒక ప్రతీక అని ప్రధానమంత్రి ఈ సందర్భంగా అభివర్ణించారు. విధానాలు, పథకాలను త్వరితగతిన అమలుపరచడంలో కర్తవ్య భవన్ సహాయపడటంతో పాటు దేశ అభివృద్ధికి సరికొత్త ఉత్సాహాన్ని కూడా అందిస్తుందని చెప్పారు. స్వయం సమృద్ధ భారత్ను ఆవిష్కరించాలన్న ప్రభుత్వ నిబద్ధతను కర్తవ్య భవన్ చాటి చెబుతోందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానిస్తూ, आधुनिक भारत के निर्माण से जुड़ी उपलब्धियों के साक्षी बन रहे देश का नया संसद भवन, नया रक्षा भवन, भारत मंडपम, यशोभूमि, ये कर्तव्य भवन, भारतीय संस्कृति में ये शब्द केवल दायित्व या रिस्पॉन्सिबिलिटी तक सीमित नहीं है. सपनों का साथ है कर्तव्य, संकल्पों की आस है कर्तव्य, परिश्रम की पराकाष्ठा है कर्तव्य, हर जीवन में ज्योत जला दे वो इच्छा शक्ति है कर्तव्य. అశ్లీల కంటెంట్ను ప్రదర్శించినందుకు గాను 43 ఓటీటీ ప్లాట్ఫామ్స్ను నిషేధించామని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. లోక్సభలో ఈరోజు ఆయన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ, హానికరమైన కంటెంట్ ప్రతికూల ప్రభావాలను నిరోధించేందుకు ఓటీటీ ప్లాట్ఫామ్స్పై ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 చట్టాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఈ చట్టం ద్వారా నిషేధించబడిన ఏ కాంటెంట్ను కూడా ప్రసారం చేయకూడదని స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో నిన్న ఆకస్మిక వరదలు సంభవించిన దరాలి ప్రాంతంలో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఇతర బృందాలు ఈ సహాయక చర్యల్లో భాగమయ్యాయి. బాధితులకు తక్షణ సహాయం అందించడానికి సహాయక శిబిరాల్లో ఆహారం, మంచినీరు, ఔషధాలను అందుబాటులో ఉంచారు. బట్వారీ ప్రాంతంలో రహదారులు దెబ్బతిన్న కారణంగా ఇతర ప్రాంతాలతో అనుసంధానం లేకపోవడంతో ఆ ప్రాంతంలో విరిగిపడిన కొండ చర్యలను ముమ్మరంగా తొలగిస్తున్నారు. ఇక మరోవైపు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈరోజు విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో విహంగ వీక్షణం చేశారు. ఉత్తరకాశీలోని విపత్తు నిర్వహణ, సహాయక కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. బీహార్ ఎన్నికల జాబితాలో చేపట్టిన ఎస్ఐఆర్ సవరణలపై విపక్షాల నిరసనలతో పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంశంతో పాటు ఇతర అంశాలపై ప్రతిపక్షాలు ఈరోజు పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం కలిగించాయి. వీటి ఫలితంగా లోక్సభ, రాజ్యసభ రేపటికి వాయిదా పడ్డాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన ఉభయ రాష్ట్రాలు కైలాష్ మానస్ సరోవర యాత్రను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ భారీ వర్షాల కారణంగా కిన్నౌర్ జిల్లాలో కైలాస్ యాత్ర ట్రెక్కింగ్ మార్గంలో వందలాది మంది యాత్రికులు వరదల్లో చిక్కుకుపోయారు. వెంటనే స్పందించిన ఐటీబీపీ సిబ్బంది 413 మంది యాత్రికులను రక్షించారు. వరదల దాటికి ట్రెక్కింగ్ మార్గాలు ధ్వంసం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా కిన్నౌర్ కైలాష్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని అధికారులు వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ రెపో రేటును 5.5% వద్ద యథాతథంగా కొనసాగించింది. దీంతో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు 5.25% గాను, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 5.75% గాను ఉండనున్నాయి. భారత దిగుమతులపై అమెరికా సుంకాలు విధించినప్పటికీ ఆర్బీఐ 2025-26 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాను 6.5% గానే పేర్కొంది. ఈ సంవత్సరానికి ద్రవ్యోల్బణం 3.1% ఉంటుందని అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. రైల్వే ప్రయాణికులు కేవలం 45 పైసల ప్రీమియంతో ప్రయాణ బీమా సదుపాయం పొందవచ్చని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైల్వే బీమా సదుపాయానికి సంబంధించి లోక్సభలో ఈరోజు సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రయాణికులు ఆన్లైన్ లేదా రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తీసుకునే టికెట్లో ఈ ఆప్షనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ స్కీమ్ను ఎంపిక చేసుకోవచ్చన్నారు. ఈ బీమా పథకం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న కన్ఫర్మ్డ్ లేదా ఆర్ఏసీ ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. ఈ బీమా ప్రయోజనం పొందాలనుకునేవారు టికెట్ బుకింగ్ సమయంలో ఆప్షన్ను స్వయంగా ఎంపిక చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ ఆప్షనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పథకం కింద గత 5 సంవత్సరాల్లో మొత్తం 333 బీమా క్లెయిమ్స్ పరిష్కరించామని, 27,22,00,000 రూపాయలను ప్రయాణికుల కుటుంబ సభ్యులకు బీమా సంస్థలు చెల్లించాయని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. పంజాబ్ మొహాలీలోని ఒక ఆక్సిజన్ ప్లాంట్లో ఈరోజు ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 2 ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికంగా ఫేజ్ 9లో ఉన్న ఫ్యాక్టరీలో ఈ పేలుడు ఘటన చోటు చేసుకుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వైద్య, అగ్నిమాపక, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆక్సిజన్ ప్లాంట్లో ఎక్కువ సిబ్బంది ఉండటంతో ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఫేజ్ 6 సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా నుంచి 65 లక్షల మంది ఓటర్లను తొలగించామని పేర్కొంటూ ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసిన ముసాయిదాని సవాలు చేస్తూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఎన్జీఓ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఈరోజు విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం తాజాగా తొలగించిన ఆ 65 లక్షల ఓటర్ల వివరాలను సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఇందుకోసం ఈ నెల 9 వరకు గడువు ఇచ్చింది. డిజిటల్ పరివర్తనలో భాగంగా భారత తపాలా శాఖ దేశవ్యాప్తంగా అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ ఏపీటీని విస్తృతంగా అమలు చేస్తోంది. సంప్రదాయ విధానాల నుంచి వేగవంతమైన, అంతరాయం లేని పోస్టల్ సేవల దిశగా తపాలా శాఖ పయనిస్తోంది. పట్టణ, గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో దాదాపు 1,64,000కు పైగా పోస్టాఫీసుల్లో ఈ కీలక మార్పులను 2 రోజుల క్రితం ప్రవేశపెట్టారు. విస్తృత స్థాయి మార్పులు, సంక్లిష్టతల కారణంగా తొలి రోజు కొంత ఒత్తిడి ఏర్పడిందని, అయితే సాంకేతిక బృందం త్వరితగతిన ఆ సమస్యను పరిష్కరించిందని భారత తపాలా శాఖ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది. వేగవంతమైన లావాదేవీలు, డిజిటల్ చెల్లింపుల సమన్వయం, రియల్ టైం ట్రాకింగ్తో మొత్తం వినియోగదారుల అనుభవాన్ని ఏపీటీ వ్యవస్థ గణనీయంగా మెరుగుపరుస్తోందని ఇండియా పోస్ట్ స్పష్టం చేసింది. ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ సదస్సుని న్యూఢిల్లీలోని ఐసీఏఆర్ పూసాలో రేపు ప్రారంభించనున్నారు. పచ్చదనం అంతరించిపోకుండా చూడటానికి ఎప్పుడూ పాటుపడుతూ ఉందామనే సిద్ధాంతం ఆధారంగా విస్తృత కార్యాచరణ చేపట్టడంపై చర్చించడానికి శాస్త్రవేత్తలకు, విధాన రూపకర్తలకు, అభివృద్ధి రంగ నిపుణులకు ఈ సదస్సు ఒక వేదికగా నిలుస్తుంది. ఎంఎస్ స్వామినాథన్ అడుగుజాడల్లో ఆహారం, శాంతి రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న వారికి ఎంఎస్ స్వామినాథన్ పేరిట పురస్కారాన్ని ప్రదానం చేయడాన్ని రేపు ప్రారంభించనున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని కర్తవ్య భవనాన్ని ఈరోజు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అశ్లీల కాంటెంట్ను ప్రదర్శించినందుకు గాను 43 ఓటీటీ ప్లాట్ఫామ్స్ను నిషేధించామని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బీహార్ ఎన్నికల జాబితాలో చేపట్టిన ఎస్ఐఆర్ సవరణలపై విపక్షాల నిరసనలతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఉత్తరాఖండ్లో నిన్న ఆకస్మిక వరదలు సంభవించిన దరాలి ప్రాంతంలో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కైలాస్ మానస్ సరోవర యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.